మధ్యప్రాచ్య ప్రాంతం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలతో కుదేలైంది. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ భూభాగం తాజా పరిణామాలతో అంతర్జాతీయ ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారింది. అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది. ఈ సంఘటనల ప్రభావం కేవలం యుద్ధరంగానికే పరిమితం కాలేదు. అది షియా ముస్లిం సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. ముస్లింలపై యుద్ధ ప్రకటనగా ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం ముస్లిం వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కశ్మీర్ నుంచి లక్నో వరకు నల్ల జెండాలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ నిరసనలు కేవలం సంతాప కార్యక్రమాలేనా, లేక ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే సంకేతాలా? భారతదేశంలో షియా ముస్లింల ఆందోళన వెనక కారణమేంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై భారీ నిరసనలు. అలీ ఖమేనీ మరణ వార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు. ముస్లింలపై యుద్ధమన్న మసద్ పెజెష్కియాన్. మధ్యప్రాచ్య ప్రాంతం మరోసారి తీవ్ర ఉధృత పరిస్థితులతోటి ఉలిక్కిపడింది. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉండే ఈ ప్రాంతం ఇటీవల జరిగిన సంఘటనలతో మరింత అశాంతికి లోనైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేపట్టిన వైమానిక దాడులు పరిస్థితిని ఒక్కసారిగా మారుస్తూ అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారితీశాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు మరికొన్ని ప్రధాన నగరాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల అనంతరం ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం దేశ అత్యున్నత మతపెద్ద సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ పేరు ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక అధ్యాయం. 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు దేశాన్ని ప్రభావితం చేశారు. ఈ కాలంలో ఇరాన్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. పలువురు అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించారు. కానీ తుది నిర్ణయాధికారం మాత్రం ఖమేనీ చేతుల్లోనే ఉండేది. విదేశాంగ విధానం, అణు కార్యక్రమం, రక్షణ వ్యవహారాలు వంటి కీలక రంగాల్లో ఆయన నిర్ణయాలే అమలయ్యాయి. షియా మతపరమైన నాయకుడిగా ఆయనకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. కాగా షియా ముస్లింలు ఇస్లాం మతంలోని 2 ప్రధాన శాఖలలో ఒకటి. మరొక ప్రధాన శాఖ సున్నీ ముస్లింలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో సుమారు 10-15% వరకు షియా మతానికి చెందినవారు ఉన్నారని సాధారణ అంచనా. అయితే కొన్ని దేశాల్లో వీరి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్లో షియా ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. అదేవిధంగా ఇరాక్, అజర్బైజాన్, బహ్రెయిన్ వంటి దేశాల్లో కూడా షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. దక్షిణాసియాలో భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతాల్లోనూ షియా సమాజం గణనీయంగా ఉంది. షియా ముస్లింల ఉద్భవం ఇస్లాం మత చరిత్రలోని ఒక ముఖ్య ఘట్టంతో సంబంధం కలిగి ఉంది. ప్రవక్త మహమ్మద్ గారి మరణం తర్వాత ముస్లిం సమాజాన్ని ఎవరు నాయకత్వం వహించాలి అనే ప్రశ్నపై అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒక వర్గం ప్రవక్త గారి సన్నిహిత సహచరులను నాయకులుగా ఎంచుకోగా, మరొక వర్గం ప్రవక్త గారి కుటుంబ సభ్యుల నుంచి నాయకత్వం రావాలని నమ్మింది. ఈ రెండో వర్గమే తర్వాత షియా ముస్లింలుగా పరిణామం చెందింది. షియా మతంలో ఇమాం అనే భావనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇమాం అనేది కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు కూడా. భారతదేశంలో షియా ముస్లింలకు గొప్ప చరిత్ర ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం షియా సంస్కృతికి ప్రసిద్ధి. అక్కడి ఇమాం భారాలు, మొహరం ఊరేగింపులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అదేవిధంగా హైదరాబాద్, కాశ్మీర్ ప్రాంతాల్లోనూ షియా సమాజం చురుకుగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలతో పాటు విద్య, వ్యాపారం, సాంస్కృతిక రంగాల్లోనూ వారు ప్రగతి సాధించారు. షియా ఇస్లాంలో మతపరమైన నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ద్వాదశి షియా సంప్రదాయంలో ఉన్నవారు మత పెద్దలను ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఖమేనీ పాత్ర చాలా కీలకం. ఖమేనీ 1989 నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నారు. ఇరాన్లో రాజకీయ వ్యవస్థ మతపరమైన ఆధారంపై నిర్మించబడింది. అక్కడ సుప్రీం లీడర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అత్యున్నత మతాధికారి కూడా. షియా ముస్లింలలో ఒక భాగం ఆయనను తమ మత మార్గదర్శకుడిగా గౌరవిస్తోంది. ప్రత్యేకంగా ఇరాన్కు చెందిన షియా సమాజంలో ఆయనకు అత్యున్నత స్థానం ఉంది. షియా సంప్రదాయంలో మర్జాయి తక్లీద్ అనే భావన ఉంది. అంటే ఒక మత పెద్దను అనుసరించి ఆయన ఫత్వాలు, మార్గదర్శకాలను పాటించడం. ఖమేనీ కూడా అలాంటి మత పెద్దగా గుర్తింపు పొందారు. ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ తనను షియా ముస్లింల రక్షకుడిగా భావించే విధానాన్ని కొనసాగించింది. మధ్యప్రాచ్యంలో ఉన్న షియా సమాజాల సమస్యలపై ఇరాన్ తరచుగా స్పందించింది. ఈ కారణంగా లెబనాన్, ఇరాక్, యెమెన్ వంటి ప్రాంతాల్లోని కొన్ని షియా వర్గాలు ఖమేనీని గౌరవంతో చూడడం సాధారణం. ఆయన ప్రసంగాలు, మతపరమైన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా షియా సమాజంలో ప్రసారం అవుతాయి. అయితే షియా ముస్లింలు ఒకే రాజకీయ అభిప్రాయం కలిగిన సమూహం కాదు. వారు వివిధ దేశాల్లో నివసిస్తూ తమ దేశాల రాజకీయ వ్యవస్థలో భాగమవుతారు. ఖమేనీ ప్రధానంగా ఇరాన్ దేశాధ్యక్ష స్థాయి కంటే పై స్థాయిలో ఉన్న మత రాజకీయ నాయకుడు. అందువల్ల ఆయనకు ఉన్న ప్రభావం ఇరాన్లో అత్యధికం. ఇతర దేశాల్లో అది భావోద్వేగ, మతపరమైన మద్దతు రూపంలో ఉంటుంది.
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ముస్లింలపై యుద్ధ ప్రకటనగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కిన్ అభివర్ణించారు. ముఖ్యంగా షియా మతానుయాయులపై ఇది ప్రత్యక్ష దాడిగా భావించబడుతుందని తెలిపారు. అమెరికా ఇజ్రాయెల్ చర్యలను హేయమైనవిగా ఖండిస్తూ దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. ఈ ఘటన ప్రభావం కేవలం మధ్యప్రాచ్యంతో పరిమితం కాలేదు. భారతదేశంలో కూడా షియా ముస్లింలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యంగా శ్రీనగర్లో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. లాల్చౌక్, సైదాకడల్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఖమేనీ చిత్రాలతో పాటు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ ఇరాన్కు సంఘీభావం తెలిపారు. మౌన ప్రదర్శనలు, శోక గీతాలు, ప్రార్థనలు నిర్వహించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. రాష్ట్ర నాయకులు ప్రజలను శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లడాక్ ప్రాంతంలోని కార్గిల్, లేహ్ పట్టణాల్లోనూ శోకయాత్రలు నిర్వహించబడ్డాయి. మత సంస్థలు సంతాప దినాలు ప్రకటించాయి. అటు దక్షిణ భారతదేశంలో కూడా ఆందోళనలు కనిపించాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని పురాణి హవేలీ చౌరస్తా వద్ద భారీ నిరసన ర్యాలీ జరిగింది. అక్కడి నుంచి దారుషిఫా వరకు ప్రజలు శాంతియుతంగా ర్యాలీగా నడిచారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. ఖమేనీ చిత్రపటాలను పట్టుకుని నివాళులు అర్పించారు. అమెరికా ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. పవిత్ర రంజాన్ నెలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని కొందరు మత పెద్దలు అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై శాంతి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। ఈ మొత్తం పరిణామం ప్రపంచ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, గల్ఫ్ భద్రత, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం వంటి అనేక అంశాలు ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఒక ప్రముఖ అతిపెద్ద మరణం కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగాలను కదిలించింది. ఇరాన్ 40 రోజుల సంతాపాన్ని ప్రకటించడం ఆ దేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. మొత్తం మీద ఈ సంఘటన మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉధృత పరిస్థితులను మరింతగా పెంచింది. భవిష్యత్తులో పరిస్థితులు ఏ దిశగా మారతాయో అనేది అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది. శాంతి చర్చలు జరుగుతాయా లేక ప్రతిదాడులు మరింత పెరుగుతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రపంచ దేశాలు సంయమనం పాటించి యుద్ధ వాతావరణం మరింత విస్తరించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.